ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అత్యంత ప్రాచీనమైన శక్తి శాబర మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే త్వరలోనే హోలీ రాబోతుంది, పౌర్ణమి కలిసి వస్తుంది. అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి సాధక ప్రియులందరికీ అద్భుతంగా ఉపయోగపడే అతి ప్రాచీనమైన శక్తి శాబరి మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్ర సాధన వల్ల సర్వమైన అభిష్టములు నెరవేరుతాయి. మనిషికి ఏ పనిలోనైనా కానీ జయం కలుగుతుంది. వ్యాపారంలో కానీ వృత్తిరీత్యా ఏ వృత్తిలో ఉన్నా కానీ అద్భుతమైన విజయాలు అనేది అమ్మవారు ఇస్తుంది, సర్వదా రక్షిస్తుంది. ఏ కార్య ఆరంభానికైనా ఏ దానికైనా కానీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రాన్ని మీరు దగ్గరలో ఉన్న గురువుల చేత కూడా ఉపదేశం తీసుకొని సాధన చేసుకోవచ్చు. అలా కాక నా ద్వారా శిక్షణ పొందాలి, మంత్రోపదేశం తీసుకొని సాధన చేయాలి అనుకుంటే నా దగ్గరికి వచ్చి మంత్రాన్ని దీక్షగా తీసుకోవచ్చు. నేను మంత్ర దీక్ష ఇచ్చినందుకు 10,116 అనేది తీసుకోవడం జరుగుతుంది. సాధక ప్రియులారా, ఏ మంత్రమైనా ఏ తంత్రమైనా గురువు విద్య లేనిది గుడ్డి విద్య అంటారు. కాబట్టి గురువు కొంత శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి అప్పుడు మంత్రం తొందరగా పలకడం అనేది జరుగుతుంది. కొందరు మహానుభావులు నువ్వు డబ్బులు ఎందుకు డిమాండ్ చేసి అడుగుతున్నావు, ఏదో పత్రము ఫలము ఏదో బట్టలు తీసుకొచ్చి ఇస్తే అయిపోద్ది కదా నీకు అని అంటున్నారు. ఆ మేధావులకు మరి ఇది ఏ కాలమో తెలుస్తలేదు. వాళ్ళకు ఇది కలియుగం, ప్రతిదీ పైసతో కూడుకున్నదే. నేను సంసారిని, సన్యాసినేం కాదు. కాబట్టి సాధక ప్రియులారా, మీరు అన్యదా భావించరాదు. నేను నా శ్రమని, నా మంత్ర శక్తిని కొంత నేను ధారపోస్తాను గనుక నేను అడగడంలో తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి నా గురువులు, నేను, నా ప్రవర్తన అది నా ఇష్టం కాబట్టి ఎవరికైనా ఇష్టమైన వ్యక్తులు మాత్రమే వచ్చి మంత్రాన్ని స్వీకరించి తీసుకొని చేసుకునే వాళ్లకు ఇది ఒక సువర్ణ అవకాశంగా నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే పరంజ్యోతి రుద్రాణి సర్వమంగళ సర్వభూత భయంకరి శంకరి వల్లభి సహస్రకోటి భానుతేజ స్వరూపిణి మహాకాంతి తపస్విని త్రిమూర్తి కంకాళి భేతాళి హుంకాళి వీరభద్రి ఓంకాళి ఉమా భైరవి కాళీ విధ్వంసిని ప్రేతవాహిని ఖట్వాంగ త్రిపురాంతకి వాగ్భీకార అధోముఖ బ్రహ్మస్వరూపిణి మనోభయంకరి సర్వభూషణాలంకరి అశ్రుగ్రామిణి సర్వేశ్వరి తాం మహాదేవి హ్రాం హ్రీం హ్రూం దివ్యయోగిని నిశాచరి చండీ హుంకారి క్రూర త్రిశూలి విరూపాక్షి భ్రమరి రీం హ్రీం హ్రీం ఓం చీం 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 చీ కాళీ దిగుణ బింబోష్ఠి అంతరిక్ష దశ దిశ గమని మాతరి చక్రకుమారి ధూమ్రలక్ష్మి మహాప్రళయరూపి యమధారిత కుచధారిణి ఋగ్వేజు శ్యామధర్మణ వేద చతుర్వేద హుంకారిణి రాక్షస ఘోర రాక్షసి కలహప్రియ అంధకారి నవనాథ సిద్ధస్వరూపిణి స్వర్గ మృత్యు పాతాల త్రిభువన త్రిభువేని భూతరక్తాన్రుణి వికృతరూపిణి వీరకౌమారి వం 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 వాయువేగిని వ్యాఘ్రరూపిణి శ్రీపరంజ్యోతి త్రిశూల డమరుగ శంఖచక్ర బిండివాల గద ఖడ్గ పరశుతోమర సూర్యకుంతల జంగనీలం మేకార కుశధరి పంకిణి చిల్లాని తరభాతాయి కోదండ నైమీ శక్తి చంద్రహాసం అంతర అమోఘ వజ్రాయుధ ప్రయోగిని నాగకుమారి వజ్రకార్ముక శాంతాపుర రాక్షసి శిరఃఖండని అతులిత బలబాల మంత్ర మూర్తిన దశ దిశ గజరాజ వీరభేట సామంతజ ధనుర్భాన శిరోమణి సర్వశత్రుమదధారుణి హుం ఫట్ స్వాహ. ఈ మంత్రం ఇలాగ ఉంది. ఈ మంత్రాన్ని అతి పురాతనమైన మంత్రశాస్త్రముల నుంచి మేము తీసి ఈ మంత్రాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధక ప్రియులారా, ఇప్పుడు వచ్చే
పౌర్ణమి హోలీతో కూడుకున్నది. ఆ రోజు గ్రహణం అనేది కూడా ఉంది, కానీ మన భారతదేశంలో అవ్వడం లేదు. అయినా కానీ రాసుల మీద కొంత ప్రభావితం అవుతుంది. కాబట్టి ఆ రోజు మంచిగా ఉంది కాబట్టి ఎవరైనా తీసుకొని చేయొచ్చు, చేస్తే శీఘ్రసిద్ధి లభిస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని స్వీకరించే వాళ్ళు ఈ మంత్రసిద్ధికి 108 సార్లు చేసేది మంత్రసిద్ధి అయిపోద్ది. అది అద్భుతమైన రోజు రాబోతుంది కాబట్టి ఆ రోజు చేస్తే మీకు అద్భుతంగా ఫలిస్తుంది. సర్వ విధమైన విజయాలు అమ్మవారు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా విజయం, వశీకరణ శక్తి, ప్రతి పనిలో విజయం, వ్యాపారంలో విజయం, సమస్త విజయాలు అనేది ఈ అమ్మవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సాధకోత్తములు గమనించగలరని మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.